ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. పరిశుద్ధమైన దేవుని వాక్యంలో ఈరోజు మనం ఒక వాగ్దానం తీసుకొని చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నీ బహుమానము అత్యధికమగును అనే మాటను మనం చూస్తున్నాం. మన ప్రభు అయినటువంటి దేవుడు మనకు బహుమానాలు ఇచ్చే దేవుడు. ఆ రోజు అబ్రహాంకి ఇచ్చిన బహుమానం కుమారుడినైతే ఈరోజు నీకు ఏం కావాలో, జ్ఞానం కావాలంటే బహుమానంగా ఇస్తాడు. సొలొమోను మహారాజుకి జ్ఞానాన్ని బహుమతికి ఇచ్చాడు. అలాగనే రూతుకి మరి ఆ యొక్క కుమారుడిని బహుమానంగా ఇచ్చాడు. హన్నాకు కుమారుడైన సమూయేలుని బహుమానంగా ఇచ్చాడు. తల్లి మేరీ యోసేపులకు యేసుక్రీస్తు ప్రభువుని మనందరికీ బహుమానంగా ఆయన ఇవ్వబడ్డాడు. హీజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన మనకు బహుమానం ఇచ్చే దేవుడు. మన బహుమతులు అది ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, అన్ని పనులలో, ప్రమోషన్లోనా, అన్నింటిలో కూడా ఆయన మనకు బహుమతులు ఇచ్చునుగాక. ఆరోగ్యం అనే బహుమతి ఇస్తాడు. ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రాలు, నీ బహుమానం అత్యధికమగులని వాగ్దానం ఇచ్చావు నాయన. చూస్తున్న నీ బిడ్డలందరి కుటుంబాలని దీవించి వారి కుటుంబాల్లో నీ బిడ్డలమైన మా జీవితాల్లో నీ బహుమానాల చేత మీరు నింపి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.